అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా గళ్ళ ఎగరేస్తాడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా పోరాడిన వాళ్లకే పేరు ప్రతిష్టలతో పాటు పదవులు కూడా దక్కుతాయి. ఇదే ఫార్ములాతో ముందుకు వెళ్తున్న మాజీ మంత్రి విడుదల రజనీకి వైసీపీ హైకమాండ్ ఒక పదవి కూడా ఫిక్స్ చేసినట్లు వైసీపీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని అడుగులు వేస్తున్న వైసీపీలో కీలక నాయకుల భవిష్యత్తు పదవులపై పొలిటికల్ సర్కిళ్లలో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక మహిళా నాయకురాలు విడుదల రజని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆమెకు అత్యంత ప్రాధాన్యత కలిగిన హోంమంత్రి పదవి కేటాయిస్తారనే వార్తలు సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న నాయకుల్లో విడుదల రజని ఒకరు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2019 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలిగా ఆమెకు పార్టీలోనూ ప్రజల్లోనూ ప్రత్యేక స్థానం లభించింది. మంత్రిగా ఉన్న కాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష, నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలులో ఆమె కీలక పాత్ర పోషించారు. అధికారం కోల్పోయినప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తురాలిగా, నమ్మకమైన రక్షణ కవచంగా నిలుస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే విడుదల రజనీకి హోంశాఖ బాధ్యతలిస్తారనే వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ తన సాంప్రదాయక ఓటు బ్యాంక్ అయిన బీసీలను, మహిళలను ఆకట్టుకునేందుకు పటిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమైన కేబినెట్ పోర్ట్ఫోలియోను ఒక బలమైన బీసీ మహిళా నాయకురాలికి అప్పగిస్తారనే సంకేతం ఇవ్వడం ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విడుదల రజనీ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని, పోలీసుల తీరును, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో ముందు వరుసలో ఉంటున్నారు. పర్యటనలైనా, నిరసన కార్యక్రమాలైనా, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందంజలో ఉంటూ పోలీసుల హెచ్చరికలు, తోపులాటలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హోంశాఖ వైఫల్యాలను ఎండగడుతున్న రజనీ రేపటి రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే హోంశాఖను దక్షతతో నడిపించగలరనే భావన పార్టీ వర్గాల్లో బలపడింది. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ సమస్యలు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులకు నిరసనగా జరిగిన ఆందోళనలో రజనీ కీలక పాత్ర పోషించారు. అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్నారని పోలీసులు అడ్డుకున్నా, స్టేజ్ మీద నుంచి రోడ్డు మీదకు లాగేసిన రజనీ ఏమాత్రం జనకకుండా తన నిరసన కొనసాగించి వైసీపీ పెద్దలతో శభాష్ అనిపించుకున్నారు. రాజకీయాల్లో ముందే పదవుల కేటాయింపులపై ప్రచారం జరగడం సహజమే అయినప్పటికీ ఈ ప్రచారం వెనుక వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొంతవరకు నిరాశలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు భవిష్యత్ ప్రభుత్వ రూపురేఖలపై ఇటువంటి చర్చలు తోడ్పడతాయి. కారంచేడు, పల్నాడు ప్రాంతాలు రాజకీయంగా అత్యంత సున్నితమైనవి. ఇక్కడ టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విడుదల రజనీ వంటి పదునైన నాయకురాలికి భవిష్యత్ స్థానంపై స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధించవచ్చని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను గురిపెడుతున్న వేళ మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత గట్టి నాయకురాలి చేతిలోనే ఉంటుంది అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం జరుగుతోంది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే విడుదల రజనీ హోంమంత్రి అవుతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరపున అత్యంత చురుకైన, కీలకమైన నాయకురాలిగా ఎదిగారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయడం, బీసీ మహిళా వర్గాల్లో తమ పట్టును కాపాడుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాగుతున్న హోంమంత్రి ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.